కి 36%, ఆశ్చర్యకరం ఇది. అండ్ విజయ్కి 16%, అదర్స్ ఒక 2% చెప్పలేమనే వాళ్ళు 3% ఉన్నారు. విచ్ పార్టీ ఆర్ అలయన్స్ వుడ్ యూ లైక్ టు ఓట్ ఫర్ అంటే డిఎంకే అలయన్స్కే న్యాచురల్గా 41% ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఏఐడిఎంకే అలయన్స్కి 38.5%. ఇది చాలా నెగ్లిజబుల్ పర్సంటేజే, వాస్తవంగా 1.5% తేడానే ఉంది ఏఐడిఎంకే అలయన్స్కి. అంటే డిఎంకేకి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి ఇక్కడ అనేది స్పష్టమైన సంకేతం. బట్ స్టిల్ డిఎంకే హ్యాజ్ ఎడ్జ్. సో స్టాలిన్ చాలా తెలివిగా తన ప్రాక్సీ అయిన టీవీకేని అంటే విజయ్ని ఎంట్రీ చేయించాడనేది టీవీకే పార్టీని అర్థమవుతోంది. టీవీకేకి 14% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందనేది. సో నెక్స్ట్ వచ్చేప్పటికీ స్ట్రాంగ్ క్యాడర్ ఏ అలయన్స్కి ఉన్నదంటే ఇక్కడ కూడా డిఎంకేకి 48%, ఏఐడిఎంకే 35%. ఇక్కడ వాస్ట్ డిఫరెన్స్ ఉంది. క్యాడర్ వచ్చేప్పటికి ఏఐడిఎంకే ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం వాళ్ళకు ఉన్నది ఏంటంటే దగ్గర 13% తేడా ఉంది డిఎంకేకి ఏఐడిఎంకే. టీవీకేకి 10%, పెద్దగా దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ టేకెన్ అప్ బై ఆర్ ఇంప్లిమెంటెడ్ బై తమిళనాడు గవర్నమెంట్. మీరు సాటిస్ఫాక్టరీగా ఉన్నారా ప్రజెంట్ గవర్నమెంట్తో అంటే ఎస్ సాటిస్ఫైడ్ అనేవాళ్ళు 37% ఉన్నారు. సో అంటే పాస్ మార్కుల కన్నా ఒక 2% ఎక్కువ అనుకోవాలి. సాటిస్ఫైడ్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్, కొంత మేరకు అనేవాళ్ళు 20%. పూర్తిగా డిస్సాటిస్ఫైడ్ అనేవాళ్ళు 34% ఎక్కువ ఉన్నారు వీళ్ళు. కాంట్సే ఎలాగూ 9% ఉంటారు. అండ్ కరప్షన్ ఛార్జెస్ ఎమ్మెల్యేస్ మీద మినిస్టర్స్ మీద అనే దానికి సంబంధించి